సో హలో గైస్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రెసల్ తెలుగు ఛానల్. గైస్, ఈ వీడియో ఈరోజు రా హైలైట్స్ వీడియో. ఈరోజు రాలో ఏమేమి జరిగిందో, ఈరోజు రాలో ఏమేమైందో మొత్తం నేను మీకు తెలుగులో చెప్పేస్తాను. సో టైం వేస్ట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో గైస్, ఈరోజు రా స్టార్టింగ్లోనే బ్రాక్ రిటర్న్ చేశారు. గైస్, నేను మీకు చెప్పినాను కదా ఇంతకుముందు ఒక వీడియోలో, ఈ వారం రాలో బ్రాక్ లెస్నర్ వస్తారని. సో ఈరోజు రాలో బ్రాక్ లెస్నర్ వచ్చినారు. అండ్ పాల్ హేమన్ ఎప్పటిలాగా బ్రాక్ లెస్నర్కి చాలా స్ట్రాంగ్గా ప్రూవ్ చేస్తారు. అండ్ పాల్ హేమన్ చెప్తారు, సెత్ రాలిన్స్ చెప్పినాడు ఫిన్ బ్యాలర్, ఏజే స్టైల్ అండ్ డానియల్ బ్రాయన్ చాలా క్లోజ్గా ఉండే బ్రాక్ లెస్నర్కి ఓడిపోయానికి. కానీ ఏమైంది, బ్రాక్ లెస్నర్ వర్సెస్ ఏజే స్టైల్ మ్యాచ్లో ఎవరు గెలిచినాడు? బ్రాక్ లెస్నర్ గెలిచినాడు. బ్రాక్ లెస్నర్ వర్సెస్ డానియల్ బ్రాయన్ మ్యాచ్లో ఎవరు గెలిచినారు? బ్రాక్ లెస్నర్ గెలిచినారు. బ్రాక్ లెస్నర్ వర్సెస్ ఫిన్ బ్యాలర్ మ్యాచ్లో ఎవరు గెలిచినారు? బ్రాక్ లెస్నర్ గెలిచినారు. సో సెత్ రాలిన్స్, ఈరోజు నీ మ్యాచ్ ఉంది డ్రూ మ్యాకింటైర్తో. అండ్ రెసల్మేనియా కేవలం 20 రోజుల్లో ఉన్నాయి. కానీ నువ్వు అయినా డ్రూ మ్యాకింటైర్తో ఈరోజు మ్యాచ్ పెట్టుకున్నావు. సో నువ్వు చాలా తప్పు అని చేసినావు. ఎందుకంటే డ్రూ మ్యాకింటైర్ ఒక కెరియర్ కిల్లర్ మషిన్. ఎందుకంటే లాస్ట్ వీక్ డ్రూ మ్యాకింటైర్ రోమన్ రైన్స్ పైన అటాక్ చేశాడు. అండ్ డ్రూ మ్యాకింటైర్ చాలా భయంకరంగా కొట్టినాడు రోమన్ రైన్స్కి. అండ్ లాస్ట్ వీకే డ్రూ మ్యాకింటైర్ డీన్ ఆంబ్రోస్కి కొట్టినాడు. సో ఈ రోజు డ్రూ మ్యాకింటైర్ నీకు చాలా భయంకరంగా కొడతాడు సెత్ రాలిన్స్ అని పాల్ హేమన్ అంటారు. అనగానే అక్కడ ఎంట్రీ అయిపోతే డ్రూ మ్యాకింటైర్ది. డ్రూ మ్యాకింటైర్ వచ్చి చెప్తారు బ్రాక్ లెస్నర్కి, బ్రాక్ లెస్నర్ నువ్వు నీ అడ్వకేట్ పాల్ హేమన్కి చెప్పు రెసల్మేనియా కోసం ఇంకో అపోనెంట్ని చూడమని. ఎందుకంటే నేను ఈరోజు రాలో సెత్ రాలిన్స్కి చాలా భయంకరంగా కొడతాను. సో గైస్, డ్రూ మ్యాకింటైర్ ఇట్లా అనగానే ఎంకెల్ నుంచి ఎంట్రీ అయిపోతే సడన్గా సెత్ రాలిన్స్ చైర్ తీసుకొని వస్తారు. అండ్ డ్రూ మ్యాకింటైర్కి చాలా భయంకరంగా కొడతారు గైస్. అవును గైస్, కంటిన్యూగా చైర్ తోటి సెత్ రాలిన్స్ డ్రూ మ్యాకింటైర్ చాలా జబర్దస్త్గా కొడతారు. సో కొట్టంగానే సెత్ రాలిన్స్ మళ్ళీ రింగ్లోకి వస్తారు. కానీ బ్రాక్ లెస్నర్ రింగ్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోతారు. సో నెక్స్ట్ మనకి రింగ్లో ఫిన్ బ్యాలర్ చూడండి దొరికినారు. గాయస్, ఈరోజు రాలో ఫిన్ బ్యాలర్ ఒక మిస్టరీ పార్ట్నర్ని చూస్ చేయాలి. ఎందుకంటే లియో రష్, బాబీ లాష్లీ వర్సెస్ ఫిన్ బ్యాలర్. అండ్ ఫిన్ బ్యాలర్ మిస్టరీ పార్ట్నర్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ ఉంటుంది. అండ్ గాయస్, అందరూ అనుకున్నారు ఫిన్ బ్యాలర్ సెమీజైన్ని చూస్ చేస్తారని. ఎందుకంటే సెమీజైన్ రిటర్న్ అవుతున్నారని చాలా రూమర్స్ వచ్చినాయి. సో అందరూ సెమీజైన్ అనుకున్నారు. కానీ గాయస్, ఇక్కడ సెమీజైన్ రిటర్న్ కాలేదు. సో ఇక్కడ ఫిన్ బ్యాలర్ పార్ట్నర్ ఇస్ బ్రాన్ స్ట్రోమన్. అవును గైస్, బ్రాన్ స్ట్రోమన్ ఫిన్ బ్యాలర్ పార్ట్నర్ ఉంటారు. అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అవుతారు ఫిన్ బ్యాలర్ అండ్ బ్రాన్ స్ట్రోమన్. సో నెక్స్ట్ మనకి రింగ్లో కటాంగిల్ చూడండి దొరికినారు. గాయస్, కటాంగిల్ ఈరోజు రాలో చాలా పెద్ద అనౌన్స్మెంట్ చేశారు. చాలా రోజుల నుంచి మనకి రూమర్స్ వస్తున్నాయి జాన్ సినా వర్సెస్ కటాంగిల్ మ్యాచ్ చూడండి దొరుకుతాయి మనకి రెసల్మేనియా 35లో అని. కానీ గాయస్, ఈరోజు రాలో కటాంగిల్ అపోనెంట్ని చూస్ చేశారు. అండ్ ఆ అపోనెంట్ ఎవరో కాదు, బ్యారన్ కోర్బిన్. అవును గైస్, బ్యారన్ కోర్బిన్ వర్సెస్ కటాంగిల్ మ్యాచ్ చూడండి దొరుకుతాయి మనకి రెసల్మేనియా 35లో. అండ్ రెసల్మేనియా 35లో కటాంగిల్ లాస్ట్ మ్యాచ్ ఉంటుంది. సో చాలామంది అనుకున్నారు జాన్ సినా ఉంటారు అపోనెంట్ అని. కానీ గైస్, కటాంగిల్ చూస్ చేశారు బ్యారన్ కోర్బిన్కి. సో గైస్, మనకి ఇమీడియట్లీ అప్పుడే కటాంగిల్ వర్సెస్ చాడ్ గేబుల్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ దొరుకుతుంది. అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అవుతారు కటాంగిల్. సో నెక్స్ట్ మనకి రింగ్లో రా ఉమెన్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ చూడండి దొరికినారు సాషా అండ్ బేలీ. సాషా అండ్ బేలీ రింగ్లో వచ్చి చాలా పెద్ద అనౌన్స్మెంట్ చేస్తారు. వాళ్ళు చెప్తారు మేము ఏ ఛాలెంజ్కి భయపడం, సో అందుకనే మేము రేపు స్మాక్ డౌన్లోకి వెళ్తున్నాం అని సాషా అండ్ బేలీ అనౌన్స్మెంట్ చేస్తారు. సో అంతలోనే అక్కడ ఎంట్రీ అయిపోతుంది నితాలియా అండ్ బెత్ ఫిలిక్స్ది. సో గైస్, వీళ్ళిద్దరు వచ్చి సాషా అండ్ బేలీకి ఛాలెంజ్ చేస్తారు ఫర్ రెసల్మేనియా 35. సో ఈ నలుగురు మధ్యలో ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ అయిపోతుంది. సో వీళ్ళు ఒకరి మీద ఒకరు అటాక్ చేసుకుంటారు. సో దాని తర్వాత మనకి ఇమీడియట్లీ ఒక మంచి మ్యాచ్ ఉండి దొరికింది నితాలియా వర్సెస్ సాషా బ్యాంక్స్ మధ్యలో. అండ్ గైస్, ఈ మ్యాచ్ మధ్యలో ఇంటర్ఫియర్ చేస్తారు నయా జాక్స్. అండ్ తమీనా ఎంకెల్కి వెళ్ళి క్రౌడ్లోకి వెళ్ళి వచ్చి బెత్ ఫిలిక్స్ మీద అటాక్ చేస్తారు. సో అందుకనే ఈ మ్యాచ్ ఇక్కడనే ఆగిపోతుంది. సో నెక్స్ట్ మనకి జిందర్ మొహాల్ వర్సెస్ రికోచెట్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ ఉండి దొరికింది. అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అవుతారు రికోచెట్. సో నెక్స్ట్ మనకి రా ఉమెన్ ఛాంపియన్షిప్ కోసం రొండా రోజీ వర్సెస్ డానా బ్రోక్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ ఉండి దొరికింది. అండ్ గైస్, ఈ మ్యాచ్లో చాలా ఈజీగా విన్నర్ అవుతారు రొండా రోజీ. కానీ రొండా రోజీ మ్యాచ్ గెలిచినాం కాబట్టి డానా బ్రోక్ మీద అటాక్ చేస్తారు. సో అందుకనే అక్కడ రెఫరీస్ అండ్ సెక్యూరిటీస్ వస్తారు. సో రొండా రోజీ రెఫరీస్ మీద అటాక్ చేస్తుంది. అండ్ సెక్యూరిటీస్ వచ్చినాక రొండా రోజీ సెక్యూరిటీ మీద అటాక్ చేస్తుంది. అండ్ రొండా రోజీ కాకుండా వాళ్ళ హస్బెండ్ బి సెక్యూరిటీ మీద అటాక్ చేస్తారు. సో క్రౌడ్లోకి వెళ్ళి వాళ్ళ హస్బెండ్ అండ్ రొండా రోజీ వెళ్ళిపోతారు. సో నెక్స్ట్ మనకి బ్యారన్ కోర్బిన్ వర్సెస్ అపోలో క్రూస్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ దొరికింది. అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అవుతారు అపోలో క్రూస్. సో నెక్స్ట్ మనకి అక్కడ స్క్రీన్లో బటిస్టా ఇంటర్వ్యూ చూడండి దొరికింది. గాయస్, అక్కడ బటిస్టాకి చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడుగుతారు. కానీ బటిస్టా చాలా రూడ్గా మాట్లాడతారు. బటిస్టా ఏమంటారంటే ట్రిపుల్ హెచ్ చాలా సెల్ఫిష్, ట్రిపుల్ హెచ్ ఎప్పుడు మంచిదని వాడతాడు, మొత్తం స్పాట్ లైట్ మొత్తం ట్రిపుల్ హెచ్ మీదే ఉంటుంది. మేము ఒకవేళ ట్రిపుల్ హెచ్తో పని చేస్తే ట్రిపుల్ హెచ్కి ఎక్కువ స్పాట్ లైట్ అవుతుంది. ట్రిపుల్ హెచ్లో పని చేసిన వాళ్ళు మొత్తం డౌన్ అయిపోతారు ఆటోమేటిక్గా. అండ్ ట్రిపుల్ హెచ్ నాకు ఎప్పుడు స్టార్ అనుకోలేదు, ట్రిపుల్ హెచ్ ఎప్పుడు ఒక బాస్ లెక్కనే ఉన్నాడు నాతో. సో అందుకే నాకు ఏం కావాలో అది నేను తీసుకుంటున్నాను. నేను రెసల్మేనియాలో కంపల్సరీ ట్రిపుల్ హెచ్ని ఓడిపిస్తాను. నేను రెసల్మేనియాలో ట్రిపుల్ హెచ్
కెరియర్ని ఎండ్ చేస్తానని బటిస్టా అంటారు ఆ ఇంటర్వ్యూలో. సో గైస్ మనకి ఫైనల్గా రా మెయిన్ ఈవెంట్లో డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ సెత్ రాలిన్స్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ దొరికింది. కానీ గైస్ ఈ మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు డ్రూ మ్యాకింటైర్ ఏం చేశారో మీకు తెలుసా? డ్రూ మ్యాకింటైర్ రోమన్ రైన్స్కి ఓపెన్ ఛాలెంజ్ చేశారు. అవును గైస్, రెసల్మేనియా 35 కోసం డ్రూ మ్యాకింటైర్ ఓపెన్ ఛాలెంజ్ చేశారు రోమన్ రైన్స్కి. అండ్ డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే ఒకవేళ రోమన్ రైన్స్ ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తే రెసల్మేనియాలో రోమన్ రైన్స్ని ఖతం చేస్తారంట డ్రూ మ్యాకింటైర్. అవును గైస్, చాలా డేంజర్గా ఆయన చాలా ఓపెన్గా ఛాలెంజ్ చేశారు డ్రూ మ్యాకింటైర్ రోమన్ రైన్స్కి. సో గైస్ దాని తర్వాత అక్కడ సెత్ రాలిన్స్ వస్తారు. అండ్ సెత్ రాలిన్స్ అండ్ డ్రూ మ్యాకింటైర్ మధ్యలో చాలా మంచి మ్యాచ్ జరుగుతుంది గైస్. నిజంగా ఈ మ్యాచ్ చాలా బాగుండే. కానీ ఈ మ్యాచ్ మధ్యలో థీమ్ సాంగ్ ప్లే అవుతుంది బ్రాక్ లెస్నర్ది. అక్కడ బ్రాక్ లెస్నర్ వస్తారు. అండ్ బ్రాక్ లెస్నర్ రావడం వల్ల సెత్ రాలిన్స్ ఈ మ్యాచ్కి ఓడిపోతారు. అవును గైస్, ఈ మ్యాచ్లో విన్నర్ అవుతారు డ్రూ మ్యాకింటైర్. బ్రాక్ లెస్నర్ వల్ల సెత్ రాలిన్స్ ఈ మ్యాచ్ని ఓడిపోయినారు. సో గైస్ ఇక్కడనే ఈరోజు రా అయిపోతుంది గైస్. సో గైస్ ఈ వీడియోలో నేను మీకు ఈరోజు రా హైలైట్స్ గురించి మొత్తం అప్డేట్స్ ఇచ్చినాను తెలుగులో. అండ్ గైస్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే ఈ వీడియో మీరు కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ గైస్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేసిన ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.